హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ముచ్చట్లు. ఈ వీడియోలో మనం ఫుల్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం పదండి. ముందుగా ఫిష్ని బాగా కడుక్కోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మసాలా మిశ్రమాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత కొంచెం ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ వేసి కొద్దిగా పాటు వేసి కలుపుకుంటూ ఉండాలి. బాగా ఈ మిశ్రమం కలిసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారుగా, మిశ్రమం బాగా కలిసిపోవాలి. ఫ్యూ మినిట్స్ వరకు ఇలా మంచిగా కలిపితే ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోతాయి. కలిసిన తర్వాత ఒక్కొక్క ఫిష్ని తీసుకుంటూ ఘాట్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎన్ని వీలైతే అన్ని చూస్తున్నారుగా. పెట్టుకున్న తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక్కొక్క చేపని తీసుకుంటే ఇలా పూర్తిగా దానికి అంటించాలి. ఎంత వీలైతే అంత ఇలా ప్రతి కార్నర్లో మనం మసాలాని పెట్టాలన్నమాట. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈనాటి పిల్లలు చూడండి, వీడియోలో కనిపించాలని ఆతృత. చూస్తున్నారుగా, ఇక్కడ మా తమ్ముడు వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఎలా చేసుకోవాలనేది. సరే, వాడి వాయిస్లోనే వినండి. ఇలా మసాలా పట్టించిన తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన దాన్ని మసాలా అంటే వరకు పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా నూనెను వేసుకోవాలన్నమాట ప్యాన్లో. అలాగే ఒక్కొక్క ఫిష్ని ఇలా అమర్చుకుంటూ పోవాలి. చూస్తున్నారుగా, మా మమ్మీ ఎంత నీట్గా అమర్చుతున్నారో. ఇలా అమర్చుకుంటూ వెళ్ళాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఫిష్ ఒక సైడ్ బాగా కాలిపోతుంది, అంటే ఫ్రై అవుతుంది. దాన్ని మరి ఫ్లిప్ చేసుకోవాలి. ఒక్కొక్క ఫిష్ని నీట్గా ఫ్లిప్ చేసుకోవాలండి, లేకపోతే విరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. మనం కొద్దిగా పాటి నూనెలోనే ఈ ఫుల్ ఫిష్ని ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా మొత్తం ఫిష్ని నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇంకొక సైడ్ కూడా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై అయ్యేంత వరకు ఆగాలి. తర్వాత మన ఫిష్ ఫ్రై రెడీ. దీంట్లోకి ఆనియన్, నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది చూడండి. ఆ ఘాటు, ఆ టేస్ట్ చాలా ఎమ్మిగా ఉంటుందండి. మా తమ్ముడు రివ్యూ వస్తాడు చూడండి. మరి ఎలా ఉందిరా అంటే వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెడతాడు. చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అక్క ఛానల్ మన ముచ్చట్లు షేర్ చేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.